వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఈఏపీ సెట్ చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్. త్రూఅవుట్ ఇండియా నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఎంసెట్కి ఈఏపీ సెట్కి అప్లై చేస్తుంటారు. సో ఇంతకుముందు ఎంసెట్ ఉండేది, ఇప్పుడు ఈఏపీ సెట్ కింద నేమ్ చేంజ్ అయింది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆల్మోస్ట్ 1 lakh స్టూడెంట్స్ తెలంగాణ ఈఏపీ సెట్ రాస్తారు. సో ఇలాంటి ఈఏపీ సెట్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు చిన్న మన చేసే తప్పుల వల్ల రేపు పొద్దున ఒక మంచి కాలేజ్లో లేదా మీరు కట్టాల్సిన పేమెంట్ ఎక్స్ట్రా కట్టాలు లేదా అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు పొరపాటున మీ ఎక్స్ట్రా కట్టేయటం అమౌంట్ లేదంటే మీరు కట్టిన అమౌంట్ కరెక్ట్గా ఎంసెట్ వాళ్ళకి పోకపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే జరుగుతుంటాయి. సో వీటినన్నిటినీ మనం ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం కంప్లీట్గా అయితే చూడండి. చూసిన తర్వాత అలాగే ఫస్ట్ టైం వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనే వచ్చేస్తాయి. అలాగే టెలిగ్రామ్ లింక్ కింద మనబడి ఇంటర్ అని చెప్పి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా ఆ టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఇన్ కేస్ ఒకవేళ యూట్యూబ్లో మీకు నోటిఫికేషన్ రాకపోయినా టెలిగ్రామ్లో నోటిఫికేషన్స్తో ఇంపార్టెంట్ వీడియోస్ ఎంసెట్కి సంబంధించిన క్లాసెస్ కానీ ఎగ్జామ్స్ కానీ లేకపోతే కౌన్సిలింగ్స్ కానీ తర్వాత కాలేజ్ చూస్ చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా మన వీడియోస్ ద్వారా వస్తుంటాయి. కాబట్టి ఏ వీడియోస్ని అయితే మిస్ అవ్వరు. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా తెలంగాణ ఎంసెట్ మనం అప్లై చేయాలంటే ఫస్ట్ ఈ యూఆర్ఎల్ గుర్తుపెట్టుకోండి. eapset.tschc.ac.in. మీరు గూగుల్లోకి వెళ్ళి ఎంసెట్ అని కొడితే అది వేరే వస్తాయి యూఆర్ఎల్స్. అక్కడ మీకు లాస్ట్ ఇయర్ కనబడతాయి. కాబట్టి ఇదే యూఆర్ఎల్కి అయితే వెళ్ళండి. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ అయితే చెక్ చేసుకోండి. తర్వాత నేను మొబైల్లో చూస్తున్నాను కాబట్టి కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. డెస్క్టాప్లో చూసేటప్పుడు ఒకసారి మీరు మొబైల్లో ఒకవేళ డెస్క్టాప్లో కూడా వెళ్ళిన తర్వాత మీరు సో ఈ రకంగా మీకు ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి పే రిజిస్ట్రేషన్ ఫీజ్ అని అయితే క్లిక్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇదే అనమాట. సో దీని తర్వాతే మళ్ళీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కట్టేసిన తర్వాత ఇమీడియట్గా అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు లేదా మీరు టైం తీసుకున్నా ఫిల్ చేయొచ్చు. సో నా సజెషన్ అయితే ఇమీడియట్గా ఫిల్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే అలా చేయడం వల్ల మీకు రేపు పొద్దున సెంటర్ అలొకేట్ చేసేది స్టార్టింగ్లో ఫిల్ చేసేసారు కాబట్టి ఇమీడియట్గా అలొకేట్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా అయితే ఈ లింక్ పైన క్లిక్ చేయండి. సో లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక డిస్క్లైమర్ లాగా వస్తుంది. ఇన్ కేస్ యువర్ అమౌంట్ ఈస్ డెబిటెడ్ అండ్ ద వెబ్సైట్ గెట్స్ డిస్కనెక్టెడ్ బిఫోర్ పేమెంట్ రిసిప్ట్ జనరేషన్, కైండ్లీ కంపల్సరీ చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ యూజింగ్ పేమెంట్ స్టేటస్ ఆప్షన్ బై ప్రొవైడింగ్ యువర్ డీటెయిల్స్. ఇఫ్ యూ గెట్ మెసేజ్ పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్, క్యాండిడేట్ రిజిస్టర్డ్ టు గో ఫర్ ఎ ఫ్రెష్ పేమెంట్. సో ఇది మేజర్ ప్రాబ్లం. చాలామంది లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఫేస్ చేశారు. ఏమవుతుందంటే చాలామంది ఒకేసారి అప్లై చేయటం వల్ల ఆ టైంలో పేమెంట్ ప్రాసెస్ అయ్యే టైంలో వెబ్సైట్ కొన్ని లింక్ కట్ అయిపోయి మీ పేమెంట్ అయితే మీ అకౌంట్లో కట్ అయిపోద్ది, కానీ వాళ్ళకి వెళ్ళదు. మీరేమనుకుంటారు, నా పేమెంట్ వెళ్ళిపోయింది సో నేను ఇంకా కట్టాల్సిన అవసరం లేదనుకుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇక్కడ ఒక మెసేజ్ లాగా ఇచ్చారు. సో మీరు పేమెంట్ స్టేటస్ అనేది క్లియర్గా చెక్ చేసుకుని ఒకవేళ పేమెంట్ అయిన తర్వాత ఆ పేమెంట్ స్టేటస్ కూడా ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మీరు బ్యాక్ ఇందాక ఫీ పేమెంట్ అని చూపించాను కదా, దానిపైన క్లిక్ చేసినా లేదా దీనిపైన క్లిక్ చేసిన ఈ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేసినా మీకు ఆ పేమెంట్ స్టేటస్ అనేది తెలిసిపోతుంది మీరు పేమెంట్ వాళ్ళకి అందిందా లేదా అని. ఇన్ కేస్ వాళ్ళకి అందకపోయి మీ దాంట్లో కట్ అయిపోయినా కూడా సో అలా కట్ కాకుండా ఉంటాను నేను ఒక పెద్ద టిప్ చెప్తాను. ఆ టిప్ మీరు ఆ ప్రాసెస్ వచ్చినప్పుడు చెప్తాను. సో అది ఫాలో అయితే ఖచ్చితంగా మీ దాంట్లో కట్ కాకపోయినా కట్ అయిపోయి వాళ్ళకి చేరకపోయినా మళ్ళీ మీకు బ్యాక్ వచ్చి అమౌంట్ పడిపోద్ది. సో ఫైన్. సో దీన్ని పేమెంట్ స్టేటస్ కాకుండా మీరు డైరెక్ట్గా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే మాత్రం ఇది క్లోజ్ అని బటన్ పైన క్లిక్ చేయండి. క్లోజ్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా మీకు ఫామ్ అనేది వస్తుంది. సో ఈ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో ఒక్కొక్కటి చూద్దాము. ఫైన్ స్టూడెంట్, మీరు లాగిన్ అయిన తర్వాత ఈ రకంగా వస్తుంది. దీంట్లో ఒక్కొక్క డీటెయిల్స్ చెక్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ మీరు ఎంపీసీఆ, బైపీసీఆ, డిప్లొమానా, ఎంబైపీసీఆ అనేది క్లియర్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎంబైపీసీ అని సెలెక్ట్ చేసుకుంటే మీరు అగ్రికల్చరల్, ఫార్మా, బయోటెక్నాలజీ ఏ గ్రూప్ అయినా కూడా తీసుకోవచ్చు అలాంగ్ విత్ ఇంజనీరింగ్. ఎంపీసీసీ అని సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఇంజనీరింగ్, బైపీసీ అగ్రికల్చర్ అండ్ ఫార్మా, డిప్లొమా కూడా దానికి సంబంధించిన రిలవెంటే ఉంటుంది. సో ఇది అయిన తర్వాత మీరు నెక్స్ట్ తీసుకోవాల్సింది నేమ్ ఆఫ్ ది బోర్డు. నేమ్ ఆఫ్ ది బోర్డు ఇక్కడ క్లియర్గా ఇచ్చేసి ఉంటారు. నేమ్ ఆఫ్ ది బోర్డు ఏంటని చెప్పి సో మనకి ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి. నేమ్ ఆఫ్ ది బోర్డు టీఎస్బీఐ అంటే తెలంగాణ స్టేట్ అని, ఏపీబీఐ అంటే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని, తర్వాత టీఎస్బీఐ ఇంటర్మీడియట్ ప్రైవేట్, ఏపీబీఐ ఇంటర్మీడియట్ ప్రైవేట్. ఈ రెండు ఏంటంటే ప్రైవేట్ అంటే మీరు డైరెక్ట్గా జూనియర్ కాలేజ్లో కాకుండా మీరు ప్రైవేట్గా డబ్బులు కట్టి బోర్డుకి రాసే వాళ్ళని ప్రైవేట్ క్యాండిడేట్స్ అని చెప్పి అంటారు. కాబట్టి అది క్లియర్గా పెట్టుకోండి. రెగ్యులర్ అనేది మీరు కాలేజ్ చదివే వాళ్ళకి, అలా రెగ్యులర్గా కాలేజ్కి పోకుండా డైరెక్ట్గా ఇంటర్మీడియట్ బోర్డుకి డబ్బులు కట్టిన వాళ్ళని ప్రైవేట్ అంటారు. కాబట్టి దాంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. లేదా వొకేషనల్ అని చెప్పి ఉంటుంది. సో ఈ వొకేషనల్కి సంబంధించి ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా క్లియర్గా దానికి చేసుకోవాలి. తర్వాత సిబిఎస్సికి సంబంధించిన వాళ్ళు సిబిఎస్సిని సెలెక్ట్ చేసుకోవాలి. డిప్లొమాకి సంబంధించిన వాళ్ళు డిప్లొమాని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఫస్ట్ ఇయర్ సిబిఎస్సి చేసి తర్వాత ఇంటర్మీడియట్ రెగ్యులర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటర్మీడియట్ రెగ్యులర్ అని ఏదైతే వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో రిమైనింగ్ అన్ని కూడా మిగతా ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ స్క్రీన్ అయితే ఈ బోర్డ్స్ని అయితే క్లియర్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడైతే మీకు
నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఈ క్యాండిడేట్ నేము మీరు ఎప్పుడైతే బోర్డ్ సెలెక్ట్ చేసుకుంటారో, బోర్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అని చెప్పి ఉంటుంది, లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్. ఈ లేటెస్ట్ హాల్ టికెట్ నెంబర్ తెలంగాణ వాళ్ళు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా క్యాండిడేట్ నేమ్ అక్కడ అపీర్ అయిపోతుంది. ఇక్కడ నేను హైడ్ చేశాను క్యాండిడేట్ డీటెయిల్స్ కాబట్టి కనబడట్లేదు. మిగతా బోర్డు వాళ్ళకి అంటే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కానీ సిబిఎస్ఈ బోర్డు కానీ ఆ ఫెసిలిటీ లేదు. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ ఒక హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ నేమ్ ఇవ్వాలి. ఈ నేమ్ ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డులో ఏ రకంగా అయితే ఉందో, 10th క్లాస్ సర్టిఫికెట్లో ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగానే మీరు నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆధార్ కార్డులో ఉండేది 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉండేది డిఫరెంట్ అయితే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ రకంగా ఉందో ఆ రకంగానే నేమ్ ఇవ్వండి. ప్లస్ ఆధార్ కార్డు కూడా వెంటనే వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఎందుకంటే కౌన్సిలింగ్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ నేమ్ ఏదైతే ఇనిషియల్స్తో ఉందనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ PXY తర్వాత వాళ్ళ నేమ్ అని ఉందనుకోండి, ఈ రకంగానే మీరు PXY అని నేమ్ అని ఇవ్వాలి. లేదు మీకు అక్కడ పూర్తి నేమ్ ఉందనుకో, PXY ఇనిషియల్స్ కాకుండా కంప్లీట్గా ఫుల్ ఫామ్ ఉందనుకోండి, ఫుల్ ఫామే ఇవ్వాలి. సో కాబట్టి ఇది జాగ్రత్త పడండి. దెన్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ SSC ఆర్ ఈక్వివలెంట్. సో ఇది కూడా చాలామంది లాస్ట్ ఇయర్ తప్పు చేశారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు చాలా తప్పు రావడం జరిగింది. ఫస్ట్ డేట్ ఇవ్వండి, తర్వాత మంత్ ఇవ్వండి, తర్వాత ఇయర్ ఇవ్వండి. ఇది చాలామంది తెలియక పొరపాటున అక్కడ ఇక్కడ డిఫరెన్స్ రావడం, మంత్ ఫస్ట్ ఇచ్చి తర్వాత డేట్ ఇవ్వడం ఈ రకంగా ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోగా కౌన్సిలింగ్లో ప్రాబ్లం అయితే చాలా మంది ఫేస్ చేయడం జరిగింది. దాని క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ స్టూడెంట్ మొబైల్ నంబర్. సో మీ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నంబర్ ఇవ్వండి. ఇది మెయిన్ మొబైల్ నంబర్. ఇది ఇచ్చేటప్పుడు మాత్రం మీది కానీ మీ ఫాదర్ కానీ ఎవరిదైతే మెయిన్ ఉంటుందో మొబైల్ అది ఎప్పుడు ఆఫ్ కాదు, లేకపోతే SMS వస్తాయి, దాన్ని మీరు రెగ్యులర్గా చెక్ చేస్తారు. అలాంటి మొబైల్ నంబర్ ఇవ్వండి. ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, ఇది మీకు ప్రాబ్లం లేదు. ఫస్ట్ మొబైల్ నంబర్ మనకు ఫస్ట్ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నంబర్ మెయిన్ ఉంటుంది. సెకండ్ మొబైల్ నంబర్ కూడా ఆల్టర్నేట్ ఏదైనా ఉంటే ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి, పర్సనల్ ఈమెయిల్ ఐడి, మళ్ళీ ఈమెయిల్ ఐడి మర్చిపోకుండా రెగ్యులర్గా ఇచ్చే ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫైన్ స్టూడెంట్స్, ఇందాక చెప్పాను కదా పొరపాటున మీరు ఎక్కువ కట్టాల్సి వస్తుందని. ఇక్కడ చూడండి, మీరు ఇన్ కేస్ ఒకవేళ BC ఆర్ SC ఆర్ STకి సంబంధించిన వాళ్ళైతే క్లియర్గా మీ కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు BC అయితే BCA, BCB, BCE సెలెక్ట్ చేసుకోవాలి. SC వాళ్ళు ST సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కాకుండా మీరు పొరపాటున తెలియకుండా OC అని సెలెక్ట్ చేసుకుంటే OCకి ఎక్కువ ఫీజు ఉంటుంది, 900 రూపీస్ ఉంటుంది. అండ్ SC ST వాళ్ళకైతే తక్కువ ఉంటుంది ఫీజు. సో ఆ ఎక్కువ ఫీజు కట్టకుండా మీ కేటగిరీని క్లియర్గా సెలెక్ట్ చేసుకోండి. అయితే వన్స్ OC అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఏంటంటే మీరు ఎకనామికలీ వీకర్ సెక్షనా అని చెప్పి ఉంటుంది. SC ST వాళ్ళకైతే ఈ ఆప్షన్ లేదు, ఓన్లీ OC వాళ్ళకే అప్లై అవుతుంది. ఎందుకంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే మీ టోటల్ యాన్యువల్ ఇన్కమ్ మీ ఫాదర్ది, మదర్ది, ఇన్ కేస్ మీ బ్రదర్, సిస్టర్స్ ఎవరైనా సరే మీ ఫ్యామిలీలో సంపాదించే వాళ్ళు ఉంటే వాళ్ళ ఇన్కమ్ 2 lakhs కన్నా తక్కువ ఉండాలి యాన్యువల్ ఇన్కమ్. సో యాన్యువల్ ఇన్కమ్ తక్కువ ఉందంటే 2 lakhs కన్నా తక్కువ ఉందంటే మీకు దానికి సంబంధించి 2 lakhs కాదు 8 lakhs. సో 8 lakhs కన్నా తక్కువ యాన్యువల్ ఇన్కమ్ అందరిది కలిపితే ఉంటే వాళ్ళని ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటారు. దాంతోపాటు 5 acres ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ అబోవ్ ఉండకూడదు. రెసిడెన్షియల్ ఫ్లాట్, ఓన్గా ఉన్న ఫ్లాట్ 1000 SFT అండ్ అబోవ్ కన్నా ఉండకూడదు. రెసిడెన్షియల్ ప్లాట్ 100 square yards కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే ఇది మున్సిపాలిటీలో 200 square yards, నాన్ మున్సిపాలిటీలో దానికన్నా అబోవ్ ఉండకూడదు. ఇవన్నీ లేకపోతే మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్ కిందకు వస్తారు. అండ్ దట్ 8 lakhs కింద యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి, ఫ్యామిలీ ఇన్కమ్. ఇవి కూడా ఈ EWS సర్టిఫికేట్ని మీరు ఖచ్చితంగా April 1, 2024 తర్వాత ఈ EWS సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ తీసుకున్న వాళ్ళకి రేపు పొద్దున మీకు సపరేట్ కోటా ఉంటుంది. జాయినింగ్ అయ్యేటప్పుడు కౌన్సిలింగ్లో EWS కోటా అంటారు. దాని ద్వారా మీకు సీట్లు అయితే రావడం జరుగుతుంది. రిమైనింగ్ ఫీజు అయితే మాత్రం అంతా సేమే ఉంటుంది. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏదైనా సపోర్ట్ ఉంటే ఉంటుంది. బట్ అయితే మీకు కోటా ఏదైతే ఉంటుందో ఆ కోటాల ప్రకారం మీకు సీట్ వస్తుంది. కాబట్టి EWS అనేది OC వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. దెన్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళు ఫిజికలీ ఛాలెంజ్డ్ అని చెప్పేసి yes or no అని పెట్టుకోండి. దెన్ స్ట్రీమ్ అప్లైడ్ ఫర్, మీరు ఏదైతే స్ట్రీమ్ అప్లై చేశారో అది ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. మీరు పైన MPC అని ఉంది కాబట్టి ఇక్కడ ఇంజనీరింగ్ వచ్చేసింది. అదే మీరు బైపీసీ అయితే అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ వస్తుంది. లేదా MBIPC అయితే బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మా అని వస్తుంది. దెన్ పేమెంట్ టైప్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ పేమెంట్ కట్ అయిపోయి వాళ్ళకి వెళ్లకుండా ఉండాలి అంటే ఇక్కడ పేమెంట్లో మీరు ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ ఒకటి, నెట్ బ్యాంకింగ్ ఒకటి, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోండి. నెట్ బ్యాంకింగ్లో కూడా ICICI, HDFC అండ్ SBI అదర్స్ అని చెప్పి ఇచ్చారు. ఏదైనా సరే నెట్ బ్యాంకింగ్ సంబంధించి ట్రై చేయండి. క్రెడిట్ కార్డ్ ఎందుకు చెప్తున్నానంటే ఇన్ కేసు ఒకవేళ మీ పేమెంట్ కట్ అయిపోయి వాళ్ళకి అందకపోతే మీరు క్రెడిట్ కార్డ్ వాళ్ళకి ఫోన్ చేసి క్యాన్సిల్ చేసుకుంటే ఆ ట్రాన్సాక్షన్ మళ్ళీ ఈ అమౌంట్ క్రెడిట్ కార్డులోకి వచ్చి డిపాజిట్ అయిపోతాయి. నెట్ బ్యాంకింగ్లో మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే నెట్ బ్యాంకింగ్లో ఏదైనా ఇన్ కేసు మళ్ళీ మీకు రావాలన్నా కూడా సో నెట్ బ్యాంకింగ్లో వచ్చి కూడా పడే ఛాన్సెస్ ఉంది. బట్ డెబిట్ కార్డ్ అయితే మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి డెబిట్ కార్డ్ యూజ్ చేయకండి. ముఖ్యంగా ఫస్ట్ ఆప్షన్ అయితే క్రెడిట్ కార్డ్ యూజ్ చేయండి. తర్వాత కావాలంటే మీరు నెట్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేయండి. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత కింద క్లియర్గా మీరు ఈ టిక్ మార్క్ ఏదైతే ఉందో ఐ హావ్ రెడ్ అన్నట్టుగా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కట్టబోయే అమౌంట్ అయితే కనబడుతుంది. ఇది OC వాళ్ళకి 900 రూపీస్, మిగతా వాళ్ళకి ఇది చేంజ్ అవుతుంది. ఒకసారి ఇది జాగ్రత్తగా చూసుకోండి.
సో వన్స్ అది ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఒక అలర్ట్ వస్తుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ క్లియర్గా ఎంటర్ అవుతుంది. తర్వాత మీ ఏ బోర్డ్ అయితే ఉందో అది కనబడుతుంది. తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఎస్ ఆర్ నో అని వస్తుంది. సో ఎస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రెడిట్ కార్డ్ ఎవరైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో సో క్రెడిట్ కార్డ్ నంబర్ ఇవ్వండి, తర్వాత క్రెడిట్ కార్డ్ హోల్డర్ నేమ్ ఇవ్వండి, తర్వాత ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉందో అది ఇవ్వండి, CVV నంబర్ ఇవ్వండి. ఇన్ కేస్ ఒకవేళ మీ దగ్గర అంటే మీ పేరెంట్స్ దగ్గర కానీ క్రెడిట్ కార్డ్ లేకపోతే అట్లీస్ట్ బయట వాళ్ళ దగ్గర ట్రై చేసి మీరు కావాలంటే వాళ్ళకి ఆన్లైన్లో అయితే పే. దెన్ ఇక్కడైతే పేమెంట్ అమౌంట్ ఎంతైతే మీరు కట్టాలో ఆ అమౌంట్ గురించి అయితే ఇక్కడ క్లియర్గా పైన ఉంటుంది. ఒక్కసారి ఇది కూడా చెక్ చేసుకుని 900 రూపీస్ ఓసీ వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఇంకో రకంగా ఉంటుంది. వన్స్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ అని కట్టిన తర్వాత అమౌంట్ సబ్మిట్ అని కొట్టిన తర్వాత OTP ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ OTP ఎవరిదైతే క్రెడిట్ కార్డ్ ఉంటుందో వాళ్ళ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయాలి. ఇన్ కేసు ఒకవేళ మీకు OTP రాకపోతే ఇక్కడ రీసెంట్ OTP అని ఉంటుంది. ఈ OTP అయినా క్లిక్ చేయండి. ఇంకా స్టిల్ 2 to 3 టైమ్స్ మీరు రీసెంట్ OTP తర్వాత అయినా కూడా OTP రాకపోతే ఇది క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రాసెస్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. సో వన్స్ క్రెడిట్ కార్డ్తో మీరు పేమెంట్ ఆర్ఎల్స్ నెట్ బ్యాంకింగ్తో కానీ దేంతో పేమెంట్ చేసినా సరే మీ పేమెంట్ వాళ్ళకి రీచ్ అయిపోతే ఈ రకంగా రిసిప్ట్ వస్తుంది. యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. దీన్ని మాత్రం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడి చాలా ఇంపార్టెంట్ ఫర్దర్ ప్రాసెస్కి. దీంతో మన కంప్లీట్ పేమెంట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే అయిపోయింది. దీని తర్వాత ఇన్ కేసు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి క్లియర్గా ఉంది. ఇక్కడ ఈ ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక్కడైతే నేను ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మీ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలని స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో వన్స్ మీరు ఆ ప్రాసెస్ నేను ప్రొసీడ్ అని కొట్టాను కాబట్టి నా పేమెంట్ రెఫరెన్స్ ఐడి అయితే ఇక్కడికి వచ్చేసింది. ఇన్ కేసు ఒకవేళ ఇప్పుడు ఆ పేమెంట్ స్టాప్ చేసి మరుసటి రోజు ఎవరైనా అప్లికేషన్ ఫిల్ చేయాలంటే మళ్ళీ ఫస్ట్ హోమ్ పేజ్లోకి వెళ్ళి ఫిల్ అప్లికేషన్ అని బటన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇందాక మీరు ప్రింట్ స్క్రీన్ తీసుకోమన్నాను కదా, ఆ రెఫరెన్స్ ఐడిని ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ అది ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. దాంతో మీరు ఇక్కడ లాగిన్ అయితే ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడి దగ్గరికి వస్తుంది. ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అదే డీటెయిల్స్ చూపిస్తుంది. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్ నెంబర్ చూపిస్తుంది, మీ మొబైల్ నెంబర్ చూపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అవే చూపిస్తుంది. మీరు చేంజ్ చేయడానికి ఎక్కడ కూడా అవకాశం అయితే లేదు. సో ఒకసారి ఈ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోండి మీవి కరెక్ట్ ఉన్నాయా లేదా అని. ఆ తర్వాత మీ క్యాండిడేట్ డీటెయిల్స్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళ డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వాలి. క్యాండిడేట్ నేమ్ ఇందాక చెప్పినట్టు క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, పేమెంట్ కట్టాం కాబట్టి దాని డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ ఇక్కడికి వస్తాయి. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీరు స్టార్ట్ చేయాల్సిందే ఆధార్ నెంబర్తో స్టార్ట్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇన్ కేస్ ఆధార్ నెంబర్ లేని వాళ్ళు రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత బర్త్ స్టేట్ ఏదైతే ఉందో ఇది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు బర్త్ స్టేట్ వెరీ క్లియర్గా ఇవ్వాలి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ, ఏపీ వాళ్ళు ఏపీ ఇవ్వాలి. తెలంగాణకు సంబంధించి తెలంగాణ కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు పొరపాటున మీరు తెలంగాణ అని సెలెక్ట్ చేసుకుంటే మీరు లోకల్ స్టేటస్ కిందకి వచ్చేస్తారు. తర్వాత మీ ప్రూఫ్స్ అన్ని కూడా తెలంగాణకు సంబంధించింది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఏపీ వాళ్ళు ఏపీ అనివ్వండి, అదర్ స్టేట్స్ వాళ్ళు అదర్ స్టేట్స్, తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఇవ్వండి. తర్వాత బర్త్ డిస్ట్రిక్ట్ తెలంగాణకు సంబంధిత ఏ స్టేట్ అయితే ఇచ్చామో ఆ స్టేట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఇక్కడ కనబడతాయి. ఆ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ దాంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇది మైనారిటీ స్టేటస్ అనేది క్లియర్గా చెక్ చేయండి. నాన్ మైనారిటీ కింద ముస్లిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రిస్టియన్స్, అదర్ రిలీజన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో కూడా మైనారిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు అక్కడ మైనారిటీ, నాన్ మైనారిటీ అని ఇవ్వాలి. రిమైనింగ్ హిందూస్కి సంబంధించిన వాళ్ళు నాన్ మైనారిటీ అనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మైనారిటీ కింద వాళ్ళు సెలెక్ట్ చేయడానికి వీల్లేదు. అది గుర్తుపెట్టుకొని చేయండి. దెన్ సెకండ్ థింగ్ మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే ఉందో యాన్యువల్ ఇన్కమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీది లెస్ దెన్ 1 lakh, ఇందాక మీరు ఈడబ్ల్యూఎస్ కాకుండా మిగతా క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా సరే లేదా ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన వాళ్ళైనా సరే యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది అనేది క్లియర్గా అడుగుతున్నారు. దాన్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. బిలో 1 lakh, 1 lakh to 2 lakhs బిట్వీన్, లేకపోతే 2 lakhs అండ్ అబవ్. ఈ యాన్యువల్ ఇన్కమ్ కూడా కంప్లీట్ ఫ్యామిలీకి సంబంధించిన తప్పితే కానీ మీదైతే కాదు ఇది. కాబట్టి యాన్యువల్ ఇన్కమ్ ఫ్యామిలీకి సంబంధించింది. తర్వాత ఇదంతా అయిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ నంబరు మీరు బయట మామూలుగా మీ సేవలో తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ లేకపోయినా మీరు ఇది వదిలేసేయండి, ఈ ఆప్షన్ వదిలేసేయండి. ఇది మ్యాండేటరీ అయితే కాదు. దీంతో నెక్స్ట్ దానికి ప్రొసీడ్ అయిపోవచ్చు. దెన్ ఇక్కడ నుంచి మీ అకౌంట్ డీటెయిల్స్ ఏదన్నా ఉంటే ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్, అంటే మీకు గవర్నమెంట్ నుంచి ఇన్ కేస్ మీరు మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైనా ఉండి లేదా మీరు SC ST స్టూడెంట్స్ ఉంటే గవర్నమెంట్ నుంచి కాలేజ్ ఫీజు ఏదైతే ఉంటుందో రీఫండ్ వచ్చి పడుతుంది మీ దాంట్లో. కాబట్టి అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఏదైతే బ్యాంకు అకౌంట్ నెంబర్, IFSC కోడ్ క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ హౌస్ నెంబర్, తర్వాత విలేజ్ నేమ్, ఆ స్ట్రీట్ కానీ లొకాలిటీ కానీ, తర్వాత టౌన్, ఆ తర్వాత సిటీ హైదరాబాద్ అని అది ఇవ్వాలి. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి, పిన్ కోడ్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ వీళ్ళకి సంబంధించిన మాత్రం కొంచెం జాగ్రత్తగా డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. హైదరాబాద్లో ఉన్నామని హైదరాబాద్ని పెట్టకండి. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం చుట్టూ సరౌండింగ్స్లో రంగారెడ్డి, మేడ్చల్ అన్ని కూడా కవర్ అయి ఉన్నాయి. కాబట్టి డిస్ట్రిక్ట్ కనుక్కొని మరి పెట్టండి. దీని ద్వారా మీకు రేపు ఫ్యూచర్లో
నెక్స్ట్ సెంటర్స్ కానీ ఇవి కానీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. దెన్ అక్కడ నుంచి మీ మొబైల్ నెంబర్, ఆధార్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అవే డీటెయిల్స్ అయితే ఇక్కడ కనబడుతుంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ అర్బన్ రూరల్ మీరు ఎక్కడైతే చదివారో అదని అర్బన్ రూరల్ ఇంటర్మీడియట్ చదివిన దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇంతకుముందు ఇంటర్మీడియట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇది ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేస్తుంది. దీని తర్వాత మీకు హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేస్తుంది. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏదైతే మీరు ఇయర్ పాస్ అవుతున్నారో చేయాలి. రెగ్యులర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ 2024 సెలెక్ట్ చేసుకోండి. లేదు లాస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు 2023 లేకపోతే 2022 ఏ ఇయర్ అయితే ఉందో ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 10+2+2 ఏ డిప్లొమా స్టడీడ్ ఇన్ ఎక్కడైతే చదివారో దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మోస్ట్లీ ఇవన్నీ కూడా కాలేజ్ డీటెయిల్స్ అడుగుతారు. సో అదర్ ప్రైవేట్ కాలేజా లేకపోతే గవర్నమెంట్ కాలేజా, ఆర్జేయూకేటీనా ఇట్లాంటి డీటెయిల్స్ ఉంటాయి. దీంట్లో మోస్ట్లీ అందరూ ప్రైవేట్ కాలేజ్, నారాయణ చైతన్య అయితే అదర్ ప్రైవేట్ కాలేజ్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ బ్రిడ్జ్ కోర్స్ కానీ వొకేషనల్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మీరు మీడియం ఆఫ్ టెస్ట్ ఏదైతే ఉందో, తర్వాత మీరు ఇంటర్మీడియట్ ఏ లాంగ్వేజ్లో చదివారో అది క్లియర్గా ఇక్కడ ఇవ్వాలి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం. దెన్ మీడియం ఆఫ్ టెస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లేకపోతే ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ 10th క్లాస్ ఇవ్వాలి క్లియర్గా. ఎక్కడ చదివారు, అర్బన్ అంటే సిటీకి సంబంధించి, రూరల్ అంటే విలేజ్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ 10th క్లాస్ ఇవ్వాలి. మంత్ ఆఫ్ పాసింగ్ జనరల్గా మోస్ట్లీ ఏప్రిల్ కానీ మే కానీ ఉంటుంది అది. దెన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోండి. క్లాస్ 1 దేంట్లో చదివారు, మీకు డిస్ట్రిక్ట్స్ ఇస్తారు వరుసగా కంటిన్యూగా. క్లాస్ 1 నుంచి ఆల్మోస్ట్ క్లాస్ 10th వరకు ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ పేర్లన్నీ కూడా మీరు చదివిన డిస్ట్రిక్ట్ క్లియర్గా ఇవ్వండి. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా ఆ డిస్ట్రిక్ట్ పేరు క్లియర్గా ఇవ్వండి. దెన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీ సెలెక్ట్ లోకల్ ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఉస్మానియా యూనివర్సిటీ లోకల్ ఏరియా ఓయూ రీజన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రీజన్కి సంబంధించిన ప్రతి ఒక్కరు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ సెలెక్ట్ చేసుకోండి. రాయలసీమకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎస్వీయూ రీజన్ సెలెక్ట్ చేసుకోండి. అపార్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిగతా స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ అని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది మీకు. సీట్ అలొకేషన్లో కానీ కౌన్సిలింగ్లో మీకు వచ్చే సీట్స్ కానీ లోకల్కి నాన్ లోకల్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి చాలా పెద్ద డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఇది చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి చేయండి. సో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఓయూ అనేది మాత్రమే పెట్టండి. దెన్ టెస్ట్ జోన్స్ అనేది కూడా ఇంపార్టెంట్. టెస్ట్ జోన్స్ ఈ రకంగా మీరు క్లిక్ చేస్తే హైదరాబాద్లో రాయాలనుకున్న వాళ్ళకి మనకు 4 డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. అంటే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో రాయాలనుకుంటే లైక్ అబిడ్స్ కానీ, బోడుప్పల్, గట్కేసర్, కీసరా, మౌలాలి, నాచారం, సికింద్రాబాద్ ఈ జోన్ అనేది ఒకటి. తర్వాత మైసంగూడ, మేడ్చల్, ఓల్డ్ అల్వాల్ అనేది సెకండ్, దుండిగల్ అనేది సెకండ్ కేటగిరీ. హయత్ నగర్ దగ్గర ఇబ్రహీంపట్నం, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్, రామోజీ ఫిలిం సిటీ, శంషాబాద్ ఇది థర్డ్ కేటగిరీ. హిమాయత్ సాగర్, మొయినాబాద్, గండిపేట్, హఫీజ్పేట్, బాచుపల్లి, కుక్కట్పల్లి, షేక్పేట్ ఇది 4th కేటగిరీ. ఈ 4 కేటగిరీస్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సింది. హైదరాబాద్లో రాయాలనుకున్న వాళ్ళు, హైదరాబాద్ కాకుండా వేరే చోట రాయాలనుకున్న వాళ్ళకి కోదాడ, సూర్యాపేట కానీ, ఖమ్మం ఒకటి ఉంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఒకటి ఉంది. తర్వాత సత్తుపల్లి ఒకటి ఉంది, కరీంనగర్ ఒకటి ఉంది, సంగారెడ్డి, వరంగల్, తర్వాత నర్సంపేట ఒకటి ఉంది, తర్వాత నంద్యాల, కర్నూలు ఉంది, విజయవాడ ఉంది, విశాఖపట్నం ఉంది. సో ఈ అదర్ స్టేట్స్ వాళ్ళకి ఈ రకమైన సెంటర్స్ అయితే ఉన్నాయి. కాబట్టి దీంట్లో మీరు ఏదైతే దగ్గర ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో కూడా ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద మీరు హైదరాబాద్ ఇది ఇచ్చేసారనుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ దగ్గర వెళ్ళినప్పుడు ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ కనబడదు కాబట్టి మిగతావి కనబడతాయి. దాంట్లో నుంచి ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ గమనించాలంటే ఇది తెలంగాణ TSBIE బోర్డు సంబంధించి ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ ఫోటో అండ్ వాళ్ళ సిగ్నేచర్ ఇక్కడ ఉంటుంది. ఇన్ కేస్ వేరే బోర్డుకి సంబంధించిన వాళ్ళైతే ఫోటో అండ్ సిగ్నేచర్ రాదు, అప్లోడ్ అని చెప్పి ఉంటుంది. సో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఫోటోగ్రాఫ్ ఏదైతే మీది ఉంటుందో అప్ టు మీ నెక్ రీజన్ వరకే ఉండాలి. అంటే మీ ఇయర్స్ బాగా కనబడుతూ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్లో ఉండాలి. అండ్ ఇది 50 to 100 KB లోపలే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇమేజ్. యాజ్ వెల్ as సిగ్నేచర్ కూడా అంతే. సేమ్ వైట్ బ్యాక్గ్రౌండ్ పైన మీ సిగ్నేచర్ని బ్లాక్ పెన్తో కానీ బ్లూ పెన్తో కానీ పెట్టి ఆ సిగ్నేచర్ని ఫోటో తీసి 50 to 100 KB లోపలే ఉండాలి. దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి మాత్రం, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు చదివిన వాళ్ళకి ఇది అవసరం లేదు. ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్ని అక్కడ వచ్చేస్తాయి. దాంతో వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. అంతా అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ టిక్ మార్క్ అయితే పెట్టాల్సి ఉంటుంది. టిక్ మార్క్ పెట్టిన తర్వాత సేవ్ ఒకటి, నెక్స్ట్ అని ఉంటుంది. ఖచ్చితంగా సేవ్ అనే దానిపైన మీరు క్లిక్ చేయండి. సేవ్ అని క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ మీరు ఇప్పటిదాకా ఎంటర్ చేసినటువంటి సేవ్ అవుతాయి. దెన్ కావాలంటే మీరు నెక్స్ట్ అనే బటన్ పైన క్లిక్ చేయొచ్చు.
సో వన్స్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ అని కొట్టిన తర్వాత మీ అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుద్ది. ఈ అప్లికేషన్ నెంబర్ని ఖచ్చితంగా మీరు ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ నెంబర్ కూడా పక్కన సేవ్ చేసి పెట్టుకోండి. ఈ అప్లికేషన్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి స్టార్టింగ్లో చెప్పాను. ఈ రెండు అయితే మీకు లాస్ట్ కౌన్సిలింగ్ అయ్యేదాకా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ రెండింటిని అయితే మీ డీటెయిల్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ అప్లికేషన్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని చెప్పి ఉంటుంది. ఈ ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఇప్పటిదాకా ఫిల్ చేసిన డీటెయిల్స్ అంతా కూడా అక్కడ కనబడుతుంది. దాన్ని మళ్ళీ మీరు వెరిఫై చేసుకోవచ్చు, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఆ అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ మీ ప్రింట్అవుట్ తీసుకున్న అప్లికేషన్ అయితే మాత్రం ఇంపార్టెంట్. దాన్ని అట్లనే ఉంచండి. ఎంసెట్ కంప్లీట్ అయ్యే తర్వాత కౌన్సిలింగ్ దాకా కూడా అప్లికేషన్ నెంబర్ ప్రింట్అవుట్ తీసుకుని అయితే ఉంచుకోండి. సో ఇది స్టూడెంట్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. దీని ద్వారా మీరు మనీ సేవ్ చేసుకోవచ్చు, ఎక్కడ ప్రాబ్లం రాదు. ఇన్ కేస్ ఒకవేళ పొరపాటున మీ అకౌంట్ నుంచి కట్టైనా సరే రేపు ఫ్యూచర్లో మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఈ ప్రాసెస్లో కానీ మీరు చేస్తే ఖచ్చితంగా మీకు ప్రిఫరబుల్ ఏదైతే ఉందో కాలేజ్ సీటు, తర్వాత ఈడబ్ల్యూఎస్ కాలేజ్ సీటు కాదు, ఒక మీ ఎగ్జామినేషన్ సెంటర్, ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటా కింద వస్తుందా లేదా అనేది, ఆ తర్వాత మీరు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జామ్ ఎలా రాయాలండి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా పర్ఫెక్ట్గా మీరు రాసుకొని ఎగ్జామ్ అయితే ఈజీగా రాసే అవకాశాలు అయితే కనబడతాయి. సో విష్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.